ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय దక్షిణామూర్తయే నమః. శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. 52వ శ్లోకం వరకు కూడాను 52వ శ్లోకం దేన్ని తెలియజేస్తుంది? కర్మయోగం ద్వారా ఫలితమేంటో తెలియజేస్తూ ఉంది. యా 53వ శ్లోకంలో జ్ఞానయోగం యొక్క ఫలితమేంటో తెలియజేస్తున్నాడు భగవంతుడు. మరి జ్ఞానయోగంకి, జ్ఞాన ఫలితానికి తేడా ఏంటి? జ్ఞానం లభించినట్లయితే జ్ఞాన ఫలితం అనేటువంటిది లభించదా అనంటే ఉదాహరణ తీసుకుందాం. నాకు అగ్ని కాలుతుందనే విషయం తెలుసు. అయినా కూడాను నేను వెళ్లి దాన్ని పట్టుకున్నాను. జ్ఞానం ఉందా లేదా? అగ్ని కాలుతుందనేటువంటి జ్ఞానం ఉంది. వెళ్లి పట్టుకున్నాను అనంటే, అది కాలింది అనంటే, జ్ఞానం యొక్క ఫలితాన్ని నేను పొందినట్లా? పొందలేదు. ఎందుకు? ఆ జ్ఞానాన్ని నేను ఉపయోగించుకోలేదు కాబట్టి, ఆ జ్ఞాన ఫలితం అనేటువంటిది నేను చూడలేకపోయాను. ఇక్కడ కూడా జ్ఞానం అనేటటువంటిది ఉంది. ఏంటి? నేనే సచ్చిత్ ఆనంద బ్రహ్మ అనేటటువంటి జ్ఞానం ఉంది. కానీ దీని యొక్క ఫలితాన్ని నేనెప్పుడు చూస్తాను నా లోపల అనేటటువంటిది అర్జునుడి ప్రశ్న. భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, ఎప్పుడైతే బుద్ధిలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడాను, కాలుష్యం అంటే ఏంటి? బుద్ధిలో ఉన్నటువంటి రాగద్వేషాలన్నీ కూడా ఎప్పుడైతే తొలగిపోతాయో, దేని ద్వారా తొలగిపోవాలి? శృతి విప్రతిపన్నాః. శృతిలో ఇక్కడ ఈ రకంగా చెప్పారు. శృతి అనగా ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఒక చోట ఒక విషయాన్ని చెప్పినారు. కానీ వాటన్నింటి యందు కూడా మనకి సంశయం అనేటటువంటిది ఉంది. ఎప్పుడైతే ఆ సంశయాలన్నీ కూడా తొలగిపోతాయో, అప్పుడు బుద్ధిలో ఉన్నటువంటి కాలుష్యం అనేటటువంటిది తొలగిపోతుంది. అప్పుడే ఈ జ్ఞానం యొక్క ఫలితం అనేటటువంటిది లభిస్తుంది. మొదట జ్ఞానం లభించింది. కానీ సంశయాలనేటటువంటివి తొలగిపోలేదు. నా బుద్ధిలో సంశయాలనేటువంటివి అలాగే ఉన్నాయి. నేనెలా జగత్‌కి అధిష్టానమవుతాను? నేనెలా జగత్‌కి కారణమవుతాను? నేనెలా సర్వవ్యాపినవుతాను? పండితాః నానుశోచంతి. నేనెలా పండితుడినవుతాను? ఇటువంటి సందేహాలన్నీ కూడా మనలో ఉన్నాయి. ఈ సందేహాలన్నీ కూడా ఎప్పుడైతే నివృత్తి అవుతాయో, తొలగిపోతాయో, అప్పుడే ఈ జ్ఞానం యొక్క ఫలితాన్ని మనం చూడగలుగుతాం. మరి సందేహాలు ఎలా తొలగిపోవాలి అనంటే, మననం చేయడం ద్వారా సందేహ నివృత్తి అనేటువంటిది కలుగుతుంది. మననం. మననం అనగా ఆలోచన అనేటువంటిది చేయాలి. మరి మనకు మనంగా ఆలోచన చేయాలా అనంటే, మనకు మనంగా ఆలోచన చేస్తే, మన బుద్ధి అనేటటువంటిది సూక్ష్మ విషయాలను గ్రహించలేకపోవచ్చు. మరప్పుడేం చేయాలి అనంటే, శాస్త్రమును ఆధారముగా చేసుకొని మనము ఆలోచన అనేటటువంటిది చేయగలగాలి. శాస్త్రం ఏదైతే చెబుతోందో దాన్ని మనం ఆలోచన చేయగలగాలి
ఆ పద్ధతిలో మనం ఆలోచన చేయగలగాలి. అప్పుడే ఈ సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. జ్ఞాన ఫలితాన్ని మనలో మనం చూడగలుగుతాము. లేదు అనంటే బుద్ధిలో ఉన్నటువంటి కాలుష్యం ఏదైతే ఉందో, ఆ కాలుష్యంతో జ్ఞాన ఫలితాన్ని మనం చూడలేము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.